చేసినటువంటి కూటమే. కానీ ఇంకా ప్రధాన లక్ష్యం ఏంటంటే వికసిత భారత నిర్మాణం, అభివృద్ధి చెందిన దేశంగా భారతదేశాన్ని తీర్చిదిద్దాలనేటువంటి సంకల్పం. అందుకే ఈ మూడు పార్టీలు 2018లో విడిపోయినప్పటికీ తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కలయిక జాతీయ నిర్మాణం, రాష్ట్ర నిర్మాణం, రాష్ట్ర ప్రజల, దేశ ప్రజల అభివృద్ధి అని గుర్తుపెట్టుకోవాలి. గత 5 సంవత్సరాల్లో చూసినటువంటి ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి పూర్తిగా కేవలం కేంద్ర ప్రభుత్వం చేసిందే. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి శూన్యం. రైల్వే రంగంలో కానివ్వండి, జాతీయ రహదారుల రంగంలో కానివ్వండి, ఏ రంగంలో చూసినా, టెలికాం సెక్టర్లో కానివ్వండి, ఏవియేషన్ రంగంలో కానివ్వండి, ఈ అభివృద్ధి కేవలం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంతోనే సాధ్యమయ్యింది. ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలు కూటమిగా ఉన్న ఈ ప్రభుత్వం ఏర్పడితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కూడా జాతీయ అభివృద్ధికి ఒక ప్రధాన కారణం కానుందని మనం చేసుకుంటూ నమస్కారం. జై హింద్, జై భారత్, జై పల్నాడు. థ్యాంక్ యూ నరసింహారావు గారికి. తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు, రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షులైనటువంటి యువ నాయకులు మన కొల్లు రవీంద్ర గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. సభకి నమస్కారం. ప్రజాగళం, ఇది ప్రజాగళం. ఆంధ్ర రాష్ట్ర ప్రజల కదలిరా 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 తెలుగు కాదు తెలుగుదేశ శంఖారావమురా. కదలిరా కదలిరా రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా. జగనూడల మర్రి మన మెడలెక్కి కూర్చుంది, చుట్టూ ఉన్న ఎవ్వరిని బతకనివ్వదే. అన్న వచ్చే ఆశ వచ్చే అందరికీ నమస్కారం. ఇది ప్రజాగళం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 5 సంవత్సరాలుగా పడినటువంటి కష్టానికి ఈరోజు తిరిగి మళ్ళీ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకోవడానికి చిలకలూరిపేట వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఈ రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయిలో నిలబెట్టినటువంటి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒకే వేదికగా ఈ రాష్ట్రాన్ని తిరిగి మళ్ళీ మేము కాపాడుకుంటాం అనే లక్ష్యంతో ఏర్పాటు చేసుకున్నటువంటి సభే ఈ ప్రజాగళం. అనేక మంది ఇబ్బందులు పడ్డాం. సామాన్య ప్రజలు ప్రశ్నిస్తే పీకలు కోశారు. అభివృద్ధి లేదు, రాజధాని లేదు, పోలవరం లేదు, చివరికి చదువుకున్నటువంటి యువతకి ఉపాధి లేదు, మహిళకి రక్షణ లేదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల్ని
అణిచివేతకు గురైనటువంటి పరిస్థితుల్లో తిరిగి ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకోవాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ముందుకు సాగాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కూటమి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మనందరిది ఒకటే పంతం, బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ పంతం, వైసీపీ అంతం. జై హింద్. థ్యాంక్ యూ రవీంద్ర గారికి. ఇప్పుడు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శాసనసభ్యులు గౌరవనీయులు అచ్చెన్నాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఏమి జనం, ఏమి జనం. నా జీవితంలో ఎప్పుడు కూడా ఇంత జనాన్ని చూడలేదు. 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద, ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో మనందరికీ తెలుసు. అందరికీ నమస్కారం. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. సభకు నమస్కరిస్తూ ఈనాటి చలో చిలకలూరిపేట ప్రజాగళం సభకు విచ్చేసిన అశేష ప్రజానీకానికి, అదేవిధంగా వేదికలు అలంకరించిన భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన నాయకులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, అసాధ్యాలను సుసాధ్యం చేస్తూ 500 సంవత్సరాల కళ నిజం చేస్తూ అయోధ్యలో బాలరామునికి భవ్యమైన దివ్యమైన రామ మందిర నిర్మాణం చేసి చూపించిన మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఆర్టికల్ 370 రద్దు, ముస్లిం మహిళల వైవాహిక జీవితానికి భద్రత కల్పిస్తూ ట్రిపుల్ తలాక్ రద్దు, సాంప్రదాయ వృత్తులకు చేయూతనందిస్తూ వెనుకబడిన వర్గాల వారి జీవితాలలో వెలుగులు నింపే విశ్వకర్మ యోజన, అంత్యోదయ లక్ష్యంతో పేదల జీవన ప్రమాణాలను మెరుగుపడే విధంగా తీసుకున్న అనేక చారిత్రాత్మక నిర్ణయాలు, సంక్షేమ పథకాలతో ప్రజల హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకున్న మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వేదికపైకి విచ్చేసి ఉన్నారు. వారికి స్వాగతం, సుస్వాగతం. వారితో పాటుగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, పరిపాలనా దక్షత కలిగిన విజనరీ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం, సుస్వాగతం. ప్రశ్నించే గళం వెరుపొందది ఎరగదని నిరూపించిన జనసేన అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొణిదెల గారికి స్వాగతం, సుస్వాగతం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మరియు మాజీ కేంద్ర మంత్రివర్యులు అన్న నందమూరి తారక రామారావు గారి ముద్దుల తనయ, నిబద్ధత క్రమశిక్షణకు మారుపేరుగా కలిగిన మహిళా నాయకురాలు శ్రీమతి దగ్గుపాటి పురంధరేశ్వర గారికి స్వాగతం, సుస్వాగతం. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి స్వాగతం, సుస్వాగతం. వేదికలు అలంకరించి ఉన్న మాజీ రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా వివిధ పార్టీల నాయకులందరికీ కూడా స్వాగత నమస్కారాలు తెలియజేసుకుంటూ, మొదటగా జాతీయ తెలుగుదేశం అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారిని సత్కరించవలసిందిగా. శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ప్రధానమంత్రి గారిని పుష్పగుచ్చంతో సత్కరించవలసిందిగా కోరుకుంటా ఉన్నాను.
రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీమతి దగ్గుపాటి పురంధరేశ్వర గారిని గౌరవ ప్రధానమంత్రి గారికి మోడీ గారికి జ్ఞాపికను అందిస్తారు. మొదటగా జనసేనాని పవర్ స్టార్ శ్రీ పవన్ కళ్యాణ్ కొణిదెల గారిని తమ సందేశాన్ని అందించవలసిందిగా కోరుకుంటారు.